హాయ్ హలో క్రేజీ జోష్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? వీడియోలు అయితే గార్డెన్ ఆటలు ఆడుకోవడం ఉపయోగాలు, మళ్ళీ ఆ గార్డెన్లో ఉన్న గుడిని చూపెట్టడం జరుగుతుంది. చెట్ల యొక్క ఉపయోగాలు చెప్పాను కదండి పోయిన వీడియోలో. అది మళ్ళీ మనం ఆటలు ఆడుకోవడం ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదా, దాని గురించి అయితే తెలుసుకుందామండి. గార్డెన్కి రావడం ఎంత మంచిదో తెలుసుకుందాము. మన కోసం మనం పీస్ఫుల్ ఒక 10 నిమిషాలు 1 అవర్ అలా స్పెండ్ చేసుకుంటే తప్పేం లేదు. ఇవి నవగ్రహాలు ఒక్కటిగా అన్నీ తెలుసుకుందాము. నంది రామప్పలాగా ఉండేలాగా నందిని కట్టారు. అది రీసెంట్గానే కట్టారండి. చుట్టూ ఎర్రలు కలిగి ముగ్గులు పాతకాలం వాటి అదంతా గుర్తుకొస్తుంది. మనకైతే కొబ్బరి చెట్టు, కొబ్బరికాయ ఉపయోగాలు తెలిసిందే. కొబ్బరి యొక్క ఉపయోగాలు ఎంత హెల్త్కి ఎంత మంచిది అనేది. దేవునికి కూడా మనం కొబ్బరికాయనే కొడతామండి. దేవునికే ఇష్టపడిన కొబ్బరికాయ ఎంత మంచిది. కొబ్బరి నీళ్ళు తాగడం కూడా హెల్త్కి మంచిదండి. హోమం కూడా చుట్టూ ఆవరణం చూపించడం అయితే జరిగింది. ఇదేమో అలా హోమాలు పూజలు చేసుకోవడానికి, ప్రత్యేకంగా చేసుకోవడానికి అలా అయితే ఉంచారు. రథం, పీఠ, అమ్మవారి పీఠ, చిన్న నంది అన్నమాట. ఇది నాగదేవత. నాగుల చవితి రోజు కానీ ఇలా పాలచ్చి పోస్తారు. ఎప్పటి నుండో ఉంటున్న నాగదేవత. ఐదు తల నాగు, జంట నాగులు ఇలాగైతే ఉండడం జరిగింది. ఇంకా మనం ఈ పార్క్ అయితే ప్రతి రోజు వచ్చి అక్కడ ఆడుకున్న, అక్కడ వాకింగ్ చేసుకోవడం కానీ, యోగాకి అయితే మంచి ప్లేస్ అని చెప్పచ్చండి. అదే మనం ఆసనాలు వేసుకొని యోగా చేసుకొని మంచిగా ఉదయం లేవగానే ఇక్కడికి వచ్చి చూస్తే ఉదయం 5 గంటలకు డాక్టర్లతో సహా చాలామంది అయితే వస్తారండి. ఇక్కడైతే అలాగ కొన్ని మంచి బొమ్మలను అయితే కట్టడం జరిగింది. ఇక్కడ గంగిరెద్దు బొమ్మ ఆట అదైతే కట్టడం జరిగింది. అలాగా అశోక చెట్లు గ్రీనరీగా చాలా బాగుందండి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఇక్కడికి వస్తే ఆరోగ్యం అయితే ఉదయం పూట వస్తే మాత్రం డాక్టర్లు సహితం కూడా వస్తారండి. ఇక్కడ యోగా ఇట్లా చేసుకోవడానికి. ఇదైతే అలా కట్టారు చిన్న విగ్రహాలు గ్రీనరీగా. వైట్ పెయింట్ వేసి చాలా బాగున్నాయి విగ్రహాలు. ప్రాణాయామం కానీ, ఆసనాలు కానీ ఉదయం లేవేసి చూడగానే అసలు చాలామంది వచ్చి లాఫింగ్ ఆసనం కానీ ఇంకా చాలానే ఉన్నాయండి ఆసనాలు. పద్మాసనం, అలాగే వృక్షాసనం, ఇంకా చాలానే ఆసనాలు అయితే ఉన్నాయి. మన ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యాన్ని వాకింగ్ చేయడానికి కానీ, ఇంకా అలాగ టైం స్పెండ్ చేయడానికి కానీ ఉదయం చూస్తే మాత్రం అందరు డాక్టర్స్ వాళ్ళంతా వచ్చి ఇక్కడ చాలా బాగా ఆసనాలు వేయడం, వాకింగ్ చేయడం. ఉదయం 4 o'clock వచ్చి చూస్తే ఇక్కడ చాలా బాగుంటుందండి. ఇంకా పిల్లల ఆటలు, పిల్లలు ఆడుకోవడానికి ఎన్ని ఆటలు ఇలా చూడండి. జారుడు బల్ల, ఉయ్యాల, వీల్ చైరు, ఇంకా చాలానే ఉన్నాయండి. లాంగ్ జంప్, హై జంపు ఇలాగా ఎన్నో ఉన్నాయి. ఇక్కడ మనం చేతి వృత్త పనులు అంటారు కదండి. వింటర్ సీజన్లో, సమ్మర్ సీజన్లో పెట్టి ఇక్కడ అమ్ముతారు. చేతి వృత్తి పనులు మనం చేతితో తయారు చేసిన బట్టలు కానీ, గంపలు కానీ ఇంకా చాలానే ఉంటాయి కదండి. ఎన్నో రకాలు అమ్ముతారు. చిన్న టీ స్టాల్ అన్నమాట. టీ సమోసా దొరుకుతుంది అక్కడ. ఇంకా ఎంత సందడిగా ఉందో చూడండి గ్రీనరీగా. చర్చించుకోవడానికి కానీ, టైం స్పెండ్ చేయడానికి అయితే జనాలు అయితే వచ్చి వెళ్తుంటారండి. గార్డెన్కి వెళ్ళడం మంచిదేనండి. మన వృక్షాల గురించి ఉపయోగాలు అయితే వీడియోలో చెప్పుకోవడం జరిగింది. పిల్లలు ఆడుకోవడానికి అయితే ఎన్ని
ఆటలో ఇక్కడ ఉదయం వచ్చి చూస్తే మాత్రం డాక్టర్స్ ఆసనాలు వేసుకుంటూ వాకింగ్ చేసుకుంటూ హెల్త్ని వాళ్ళ ఇమ్యూనిటీని పెంచుకునే ఆసనాలన్నీ వేసుకుంటూ చాలా యోగా డే అని కూడా ఒకటి ఉందండి. ఇంకా ఇటైతే ఇంకా అటు వెళ్తే చూడండి అంత పైకి అది ఎక్కి దిగడం బాగుందండి. అక్కడికి వెళ్తే మనం కూడా చిన్నపిల్లలం అయిపోతాము. ఇక్కడ ఒక స్టాచ్యూ కట్టారు. ఇలా పేర్లు అయితే రాసి పెట్టడం జరిగిందండి. ఇక్కడ మన చేతి వృత్తులు ఉన్నాయి అమ్ముతారని చెప్పారు కదా, అదే అన్నమాట ఇక్కడ పెడతారు. మా పాప అయితే చాలా బాగా ఎంజాయ్ చేసిందండి అవన్నీ ఆటలు ఆడుకుంటూ. మనం కూడా చిన్నపిల్లలం అయిపోతాం ఇక్కడికి వెళ్తే. అదిగోండి మా పాప అటు ఇటు సైక్లింగ్ చేసుకుంటూ చిన్నపిల్లలం అయిపోతాం. శివుడు పంచముఖ ఆంజనేయుడు అన్నమాట. అలా ఉంది పంచముఖ ఆంజనేయుడు. ఇది పాతగా ఉన్నప్పుడు అండి, రీసెంట్గా గుడి అయితే కట్టారు. చూపెట్టారు లైటింగ్స్ కానీ అవన్నీ కానీ చాలా బాగుంది. ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయండి. ఫస్ట్లో ఉన్న ఆంజనేయ స్వామి, ఫస్ట్లో ఉన్న శివుడు, నాగదేవత, ఫస్ట్లో ఉన్న నాగదేవత అన్నమాట. ఇంకటైతే షెల్టర్లు కట్టారు. ఇది చదరంగం అన్నమాట. మా పాప చదరంగం కూడా ఆడింది. ఎంత మెదడుకు మీతో చదరంగం, చెస్, చదరంగం అలాగైతే ఎన్నట్టు ఇవి అలా ట్రై అయితే చేసింది మా పాప. ఇంకా గ్రీనరీగా పుష్పాలు, అటు ఒక టెంపుల్ అలాగా ఉంది. ఇక్కడ చిల్డ్రన్స్ ఆడుకున్నట్టు స్టాచ్యూస్లో అయితే కట్టారు. గ్రీనరీగా పువ్వులు చాలా బాగుందండి. ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. క్రేజీ జోష్ యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.